హాయ్ స్టూడెంట్స్, ఈ ప్రశ్న మార్చ్ 2026 అండ్ 10th క్లాస్ ఫైనల్ ఎగ్జామ్ క్వశ్చన్. ఇది 2 marks లో అడిగారు ఈ క్వశ్చన్. అయితే మీరేమో తప్పనిసరిగా ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ పేపర్స్ PYQs ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ మరియు వాటి సమాధానం ప్రాక్టీస్ చేయాలి. ఎందుకంటే ఈ క్వశ్చన్స్ మీ ఫైనల్ ఎగ్జామ్స్ లో వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. అయితే నేను కనీసం 8 to 10 క్వశ్చన్ పేపర్ సాల్వ్ చేస్తా. థంబ్నెయిల్ మీద క్వశ్చన్ వీడియో నంబర్స్ ఉంటాయి, మ్యాథ్స్ 1, మ్యాథ్స్ 2, మ్యాథ్స్ 3 అని. మీరు కంటిన్యూస్గా ఫాలో కండి. ఎందుకంటే ఇప్పుడు FA1 ఎగ్జామ్స్ వస్తాయి. ఆ విధంగా నేను స్టార్టింగ్ చాప్టర్స్ క్వశ్చన్ తీసుకుంటా రిలేటెడ్ టు మీ FA1 పోర్షన్, రైట్? అయితే ఈ క్వశ్చన్ చూద్దాం. ఇది 2 marks క్వశ్చన్. చెక్ వెదర్ ద పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్, ఇక్కడ 2 ఈక్వేషన్స్ ఇచ్చినాడు మనకు. 2x - 3y = 8 and 4x - 6y = 11 ఆర్ కన్సిస్టెంట్ ఆర్ నాట్. అయితే మనం చెక్ చేయాలి ఈ 2 ఈక్వేషన్స్ ఏమో కన్సిస్టెంట్ ఉన్నాయా లేవా. దానికి మనం రీజన్ కూడా రాయాలి. జస్టిఫై యువర్ ఆన్సర్ అంటే రీజన్ రాయాలి. అయితే ఈ ఈక్వేషన్ 2 వేరియబుల్స్ లో ఉన్న ఈక్వేషన్ ఇది. ఒకటేమో x ఉన్నది ఇక్కడ, ఇంకోటేమో y ఉన్నది. అదే ఈ ఈక్వేషన్ జనరల్ ఫామ్ ఉన్నది. జనరల్ ఫామ్ అది జనరల్ ఫామ్ ఏమంటే ax + by + c = 0. అయితే ఈ ఇచ్చిన ఈక్వేషన్ లో c మాత్రం ఈక్వల్ టు రైట్ సైడ్ లో ఉన్నది, రైట్? ఈ సెకండ్ ఈక్వేషన్ లో కూడా రైట్ సైడ్, అయితే 2 రైట్ సైడ్ లో ఉంటే అట్లే తీసుకోవచ్చు. ఒకటేమో కాన్స్టెంట్ రైట్ సైడ్ లో ఉండి ఇంకోటేమో ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో ఉంటే ఈ 8 కూడా ఇక్కడ తీసుకురావాలి. ఒకవేళ అట్లా ఇస్తే, ఇక్కడైతే అట్లా లేదు. అయితే ఈ 2 ఈక్వేషన్ లో మనం ఫస్ట్ ఏం తెలుసుకోవాలంటే A1 ఫస్ట్ ఈక్వేషన్ తీసుకుందాం. ఇక్కడ 2x - 3y = 8. అయితే x తో ఉన్న కోఎఫిషియంట్ ఏంటిది? అది a. అయితే 2 ఈక్వేషన్ ఉన్నాయి కనుక ఇక్కడేమో A1 ఏమో 2 అవుతుంది, ఇదేమో A1 2, ఇదేమో B1 ఎంత -3. ఈ కాన్స్టెంట్ ఏమంటారు? C1. కాన్స్టెంట్ ఏమో C1, ఇదేమో 8. క్లియర్? ఏమైనా డౌట్ ఉంటే మీరు కామెంట్స్ లో రాయండి. ఇప్పుడు సెకండ్ ఈక్వేషన్ తీసుకుందాం. అయితే ఇక్కడ సెకండ్ ఈక్వేషన్ ఏమన్నా 4x - 6y = 11. సెకండ్ ఈక్వేషన్ 4 ఏంటిది? A2. ఫస్ట్ ఈక్వేషన్ లో A1 తీసుకున్నాం కదా, సెకండ్ ఈక్వేషన్ లో A2 ఏమో 4 అవుతుంది, B2 ఏమో -6 అవుతుంది, లాస్ట్ కాన్స్టెంట్ ఏమో C2. అయితే ఇప్పుడు మనం ఏం తెలుసుకోవాలి? A1/A2 వాల్యూ తెలుసుకోవాలి. ఎంత? A1 ఎంత ఇక్కడ? 2. A2 ఎంత? 4. అయితే A1/A2 ఎంత? 2 / 4. అయితే ఇదేమో 1/2. 2 1s 2 2. అలాగే మనం తెలుసుకోవాలి B1/B2. B1/B2 = B1 వాల్యూ ఎంత ఉంది ఇక్కడ? -3. ఇదేమో B1. B2 ఎంత? -6. B1 / B2 అంటే -3 / -6. మైనస్ క్యాన్సల్ అయింది. 3 1s 3 2s, ఇదేమో 1/. చివరిగా C1/C2 చేయాలి. కాన్స్టెంట్ ఏమున్నది ఇక్కడ? ఫస్ట్ ఈక్వేషన్ ఏమో C1 8 ఉన్నది, సెకండ్ ఈక్వేషన్ ఏమో C2 ఏమో 11 ఉన్నది. అయితే C1/C2 ఎంత వస్తుంది? 8/11. అయితే 3 వాల్యూ కంపేర్ చేస్తే A1/A2 B1/B2 ఈక్వల్ ఉన్నాయి. అయితే C1/C2 మాత్రం ఈక్వల్ లేదు. అందుకే చివరికి మనం ఏం రాయాలి? therefore A1/A2 = B1/B2. రెండు కూడా 1/2 ఉన్నాయి కదా, నాట్ ఈక్వల్ టు C1/C2. ఇలా A1/A2 = B1/B2 ఉంటే, నాట్ ఈక్వల్ టు C1/C2 ఉంటే 2 లైన్స్, మనకి ఇచ్చిన 2 లైన్స్ ప్యారలల్ లైన్స్ ఉంటాయి. ఇవి ఎప్పుడు కలవాలన్నమాట. ఏం రాయాలి ఇక్కడ? రీజన్ ద గివెన్ లైన్స్ ఆర్ ప్యారలల్. The given lines are parallel and no solution. Parallel lines కి అవి కలవవు కనుక no solution. అయితే parallel lines ఏముంటాయి ఇక్కడ? ఇన్కన్సిస్టెంట్ ఉంటుంది. దే ఆర్ ఇన్కన్సిస్టెంట్. క్వశ్చన్లో కన్సిస్టెంట్ ఉన్నాయా లేవా రీజన్ రాయమని చెప్పండి. ఇదేమో ఇన్కన్సిస్టెంట్ ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ A1/A2 = B1/B2. ఒకవేళ A1/A2 నాట్ ఈక్వల్ ఉంటే, ఈ రెండు ఈక్వల్ కాకుంటే అప్పుడేమో
కన్సిస్టెంట్ అయితే. క్వశ్చన్లో ఏమడిగింది, కన్సిస్టెంట్ అని అడిగింది. ఇక్కడ ఈక్వల్ వచ్చినందుకు కన్సిస్టెంట్ అవి కావు, ఇవి ప్యారలల్ లైన్స్. ఇక్కడ సొల్యూషన్ ఏమి ఉండదు. ఈ రీజన్ రాయాలి. 2 మార్క్స్ క్వశ్చన్. ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్లో రాయండి. వీడియోని తప్పనిసరిగా లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.